ఐకే గుజ్రాల్ అంటే తెలియని వారుండరు. విదేశీ రాయబారిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు మరవలేనివి. విద్యార్థిగా, రాజకీయ నాయకునిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఐకే గుజ్రాల్ జీవిత విశేషాలు చూద్దాం. ఐకే గుజ్రాల్ ఈయన పూర్తి పేరు ఇందర్ కుమార్ గుజ్రాల్. భారతదేశ 12వ ప్రధానమంత్రిగా 1997 ఏప్రిల్ 21 తేదీ నుండి 1998 మార్చ్ 19వ తేదీ వరకు దాదాపు సంవత్సర కాలం పనిచేశారు. ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రస్తుత పాకిస్తాన్లోని జిలాంలో పంజాబీ ఖాత్రి కుటుంబంలో 1919 డిసెంబర్ 4వ తేదీన జన్మించారు. స్వాతంత్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ఆయన్ని బ్రిటిష్ పాలకులు జైలుకు పంపారు. లాహోర్లోని డిఏవి కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆ తర్వాత ప్రత్యేక రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1964లో కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా రాజ్యసభలో ప్రవేశించి 1976 వరకు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఐకే గుజ్రాల్ సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 1976-80 మధ్యకాలంలో సోవియట్ యూనియన్కు రాయబారిగా పనిచేశారు. ఆ తర్వాత 1989 సంవత్సరంలో గుజ్రాల్ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విపి సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1992 సంవత్సరంలో గుజ్రాల్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1996 సంవత్సరంలో జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో గుజ్రాల్ రెండోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1997 ఏప్రిల్లో ప్రధానమంత్రి దేవేగౌడ లోక్సభలో విశ్వాసం కోల్పోయి రాజీనామా చేయడంతో దేవేగౌడ స్థానంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో 1997 ఏప్రిల్ 21 తేదీన ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యారు. తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన గుజ్రాల్ సిద్ధాంతాన్ని పాటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఐకే గుజ్రాల్ సిద్ధాంతం ముఖ్యమైన అంశం. పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాన్ని వివరించే విదేశాంగ విధానం, పరస్పర గౌరవం, దక్షిణాసియా దేశాలన్నీ పరస్పరం ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలి. కాంగ్రెస్ 1997 నవంబర్లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో గుజ్రాల్ రాజీనామా చేశారు. 1998 సంవత్సరంలో మళ్లీ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2012 నవంబర్ 30వ తేదీన గురుగాంలో ఐకే గుజ్రాల్ మరణించారు.